నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనము దీఘనికాయను ప్రారంభించుకుందాం. పిటకాలు 3. పిటకం అంటే కలెక్షన్. పిటక అంటే గంప. గంపలో వేసిందని ఏమంటారు? అవన్నీ ఒక కలెక్షన్ అంటారు. ఆ విధంగా ఆ గంప పేరు ఈ పిటకాలకు వచ్చింది. అంటే ఏ అర్థంలో? కలెక్షన్ అనే అర్థంలో. అంతేగాని వీటిని రాసి అట్లా గంపలో వేయటం వల్ల వీటికి పిటకాలనే పేరు వచ్చింది అని కాదు. వాళ్ళు ఏం రాయలేదు, ఏ గంపలో వేయలేదు. ఊరికే ముఖత నేర్చుకున్నారు. గురువు శిష్యుడికి, ఆయన తన శిష్యుడికి చెబుతూ ఒక 500 సంవత్సరాలు ఆ విధంగా కాపాడిండు. ఆ తర్వాత అవి క్రీస్తుకం 1వ శతాబ్దానికంటే కొంచెం ముందు రాసి పెట్టబడ్డాయి శ్రీలంకలో. అయితే ఈ 3 పిటకాల పేరు సుత్త పిటకము, వినయ పిటకము, అభిధమ్మ పిటకము. అందులో సుత్త పిటకంలో 5 భాగాలు ఉన్నాయి. దీఘనికాయము, మధ్యమ నికాయము, సంయుక్త నికాయము, అంగుత్తర నికాయము, ఖుద్దక నికాయం. అందులో మొట్టమొదటిది దీఘనికాయము. ఆ దీఘనికాయాన్ని మనము ఈరోజు ప్రారంభించుకుందాం. పరివ్రాజక కథ. నేను ఇలా విన్నాను అని ఎవరు చెప్తున్నారు? నేను ఇలా విన్నాను అంటే సాధారణంగా సుత్త పిటకం విషయంలో చాలా మట్టుకు ఆనందతీరుడు అంటే భగవానుని అనుచర శిష్యుడైనటువంటి ఆనందుడు బుద్ధుని ద్వారా విని, బుద్ధుడు ఇతరులకు చెప్తున్నప్పుడు విని వాటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకున్నాడు. కాబట్టి నేను ఇలా విన్నాను అని చెప్తూ ఉన్నాడు. సాధారణంగా సుత్త పిటకంలో అనేక సూత్రాలు, దాదాపు అన్ని సూత్రాలు కూడా నేను ఇలా విన్నాను అని మొదలవుతూ ఉంటాయి. ఒక సమయంలో భగవానుడు 500 భిక్షువులు గల పెద్ద భిక్షు సంఘంతో రాజగృహ నగరానికి నాలందాకు మధ్య త్రోవలో నడుస్తున్నాడు. సుప్రియ పరివ్రాజకుడు కూడా తన శిష్యుడు బ్రహ్మదత్త మానవకునితో రాజగిరికి నాలందాకు మధ్య త్రోవలో నడుస్తున్నాడు. అతడు సుప్రియ పరివ్రాజకుడు అనేక విధాలుగా బుద్ధుణ్ణి నిందిస్తూ మాట్లాడాడు, ధమ్మాన్ని నిందిస్తూ మాట్లాడినాడు, సంఘాన్ని నిందిస్తూ మాట్లాడాడు. కానీ సుప్రియ పరివ్రాజకుని శిష్యుడు బ్రహ్మదత్త మానవకుడు అనేక విధాలుగా బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, సంఘాన్ని ప్రశంసిస్తూ మాట్లాడాడు. ఇలా ఆ గురు శిష్యులు ఇద్దరూ ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడుకుంటూ భగవానునికి, భిక్షు సంఘానికి వెనుకనే నడిచారు. ఒక సమయంలో భగవానుడు 500 భిక్షువులు గల పెద్ద భిక్షు సంఘంతో రాజగృహ నగరానికి నాలందాకు మధ్య త్రోవలో నడుస్తూ ఉన్నాడు. ఏవమ్మే సుతం అంటే నేను ఇలా విన్నాను. ఏకం సమయం భగవ అంటే ఒక సమయంలో భగవానుడు అంతరాచ రాజగృహం అంతరాచ నాలందం అంటే రాజగృహానికి మధ్య, నాలందకు మధ్య అద్దాన మగ్గప్పటిపన్నో హోతి మహతా బిక్కు సంఘేన సద్దిం పంచమత్తేహి బిక్కు సతేహి. 500 మంది భిక్షువులతో పాటు భగవానుడు ఈ నాలందకు
తర్వాత రాజగృహానికి మధ్య మార్గంలో నడుస్తూ ఉన్నాడు. వీళ్ళు ముందు నడుస్తూ ఉంటే వాళ్ళ వెనుకనే సుప్రియుడు అనే ఒక పరివ్రాజకుడు, తర్వాత ఆయన శిష్యుడు బ్రహ్మదత్త మానవకుడు అంటే యువకుడు అని. వీళ్ళు ముందు నడుస్తుంటే వాళ్ళ వెనక వీళ్ళు వస్తూ ఉన్నారు. ఈ 500 మందితో బుద్ధుడు ముందు నడుస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళ వెనక సుప్రియ పరివ్రాజకుడు, అతని శిష్యుడు బ్రహ్మదత్త మానవకుడు వస్తూ ఉన్నారు. అప్పుడు ఆ సుప్రియ పరివ్రాజకుడు బుద్ధుణ్ణి, ధర్మాన్ని, సంఘాన్ని నిందిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ అతని శిష్యుడైనటువంటి బ్రహ్మదత్తుడు బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, సంఘాన్ని ప్రశంసిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా ఒకరు మెచ్చుకుంటూ ఒకరు నిందిస్తూ వీళ్ళు భిక్షు సంఘానికి, భగవానునికి వెనకనే నడుస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఒక రాత్రి గడపడానికి భగవానుడు భిక్షు సంఘంతో పాటు అంబలట్టికలోని రాజాగారానికి, రాజాగారం అంటే రాజు యొక్క ఇల్లు అని, అంటే ఇక్కడ ఏమిటి, రాజు పర్యటనలో ఉన్నప్పుడు విడిది చేయడానికి కట్టబడిన ఇల్లు, అక్కడికి చేరుకున్నాడు. సుప్రియ పరివ్రాజకుడు కూడా తన శిష్యుడు బ్రహ్మదత్త మానవకునితో పాటు ఆ రాత్రి గడపడానికి అంబలట్టికలోని రాజాగారానికి చేరుకున్నాడు. అంటే ఇది ఒక రకమైన సత్రం లాంటిదన్నమాట. ఇది ఈ రాజాగారం అంటే రాజు వచ్చినప్పుడు రాజు విడిది చేస్తాడు, వేరే సమయాల్లో ఇతరులకు కూడా అక్కడ విడిది చేయడానికి అవకాశము ఉన్నట్టుగా మనకు దీన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. అక్కడికి చేరుకున్న తర్వాత కూడా ఈ సుప్రియుడు అనేక విధాలుగా బుద్ధ, ధమ్మ, సంఘాలను నిందిస్తూ ఉంటాడు. అతని శిష్యుడు బ్రహ్మదత్తుడు అనేక విధాలుగా బుద్ధ, ధమ్మ, సంఘాలను ప్రశంసిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రాత్రి తెల్లవారేటప్పుడు, ఆ రాత్రి చీకటి తెల్లవారేటప్పుడు అంటే తెల్లబడేటప్పుడు, సూర్యుడు వచ్చి వెలుతురు వచ్చేటప్పుడు అనేక మంది భిక్షువులు గుండని మండపంలో కూర్చున్నారు. అప్పుడు వారి మధ్య ఈ విధంగా చిన్నగా మాటలు మొదలైనాయి. ఆయుష్మంతులారా ఆశ్చర్యం, ఆయుష్మంతులారా అద్భుతం, అర్హతుడు సమ్మా సంబుద్ధుడైన భగవానుడు అన్నిటినీ తెలుసుకుంటాడు, అన్నిటినీ చూస్తాడు. ప్రతి ప్రాణి మనస్సులో ఏమున్నది ఆయనకు తెలుసు. ఆ సుప్రియ పరివ్రాజకుడు అనేక విధాలుగా బుద్ధ, ధమ్మ, సంఘాలను నిందిస్తూ మాట్లాడాడు. కానీ ఆయన శిష్యుడు బ్రహ్మదత్త మానవకుడు బుద్ధ, ధమ్మ, సంఘాలను ప్రశంసిస్తూ మాట్లాడాడు. ఇలా ఆ గురు శిష్యులిద్దరూ ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ భగవానునికి, భిక్షు సంఘానికి వెనుకనే నడిచారు అని ఆ రాత్రి తెల్లవారేటప్పుడు అనేక మంది భిక్షువులు ఆ గుండని మండపం ఉంటుంది అక్కడ ఒకటి, అందులో కూర్చొని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు, జరిగిన విషయాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడికి ఈరోజు చాలు.